పిల్లలారా, ఒక ప్రశ్నకి సమాధానం ఈరోజు బైబిల్ నుంచి మనం ఆలోచన చేద్దాం. చిన్న పిల్లలకి బాప్తిసం ఇవ్వవచ్చునా? ప్రభువునందు ప్రియులారా, చిన్న పిల్లలకి బాప్తిసం ఇవ్వటం వాక్య విరుద్ధం, వాక్యానుసారం కాదు. ఎందుకంటే చిన్నపిల్లలకి బాప్తిసం అపోస్తులు ఇచ్చినట్టు మనకి ఎక్కడ కనిపించదు. యోహాన్ గారు కూడా ఎక్కడ ఇచ్చినట్టు లేదు, మనకు కనిపించదు. మరి చిన్నపిల్లలు పాపాలు చేస్తారంట కదా అని చెప్తూ ఉంటారు. అవి పరలోకానికి వెళ్ళే అంత పాపాలు ఏం చేయరండి చిన్నపిల్లలు. మరి చిన్నపిల్లలు బాప్తిసం ఈరోజు చాలా మంది ఎలా ఇస్తున్నారు? కొన్ని సంఘాల్లో మనం చూస్తే అప్పుడే పుట్టిన బిడ్డను నీటిలో ముంచి తీసేస్తారు. అది ఒక రకమైన బాప్తిసం. మరొక బాప్తిసం ఏంటి? ఎలా ఇస్తారు బాప్తిసం? జెండా కింద దూరి వెళ్తారు, అది బాప్తిసం అయిపోయింది. మరొక బాప్తిసం ఎలా ఇస్తారు? కొన్ని సంఘాలలో నీళ్లను చిమ్ముతారు, నీళ్ళను జల్లుతారు, అది బాప్తిసం అయిపోయింది అంటారు. ఇవన్నీ బైబిల్కి వ్యతిరేకం, బైబిల్ విరుద్ధం. అలా చెప్పాల. బాప్తిసం అలాగా తీసుకునేది నీటిలో మునగాలి, నీటిలో మునిగి లేవాలి, అది సరైన బాప్తిసం. యేసుక్రీస్తు వారు కూడా యోర్దాను నదిలోనే కదా బాప్తిసం ఎలా తీసుకున్నారు మనకందరికి తెలుసు. ముంచుట, సమాధి చేయుట, తిరిగి లేచుట. అలాగే మనమందరం అలాగే తీసుకోవాలి, అలాగే బాప్తిసం తీసుకోవాలి. రైట్. మరి చిన్నపిల్లలు బాప్తిసం ఇవ్వచ్చునా అంటే, యేసుక్రీస్తు వారు ఒక అద్భుతమైన మాట మార్కు గారు రాసిన సువార్త 10వ అధ్యాయం 13, 14 వచనాలు జాగ్రత్తగా మనం చదువుదామండి. తమ చిన్న బిడ్డలను ముట్టవలెనని కొందరు ఆయన ఎద్దుకు వచ్చి తీసుకుని వచ్చిరి. అయితే శిష్యులు వారిని గద్దించి యేసుక్రీస్తు వారి దగ్గరికి కొంతమంది పిల్లల్ని తీసుకుని వస్తున్నారు. వచ్చినప్పుడు మరి అక్కడ ఉన్న శిష్యులు ఆ పిల్లల్ని గద్దించి అటు తీసుకెళ్ళిపోతుండగా మరి యేసుక్రీస్తు వారు చూసి ఏమన్నాడు? కోపపడి, చిన్న బిడ్డలు నా ఎద్దుకు రానీయుడి, వారిని ఆటంకపరచవద్దు, దేవుని రాజ్యము ఇలాంటి వారిది అన్నాడు యేసుక్రీస్తు వారు. అంటే చిన్న బిడ్డల వలె ఉంటేనే తప్ప మన పరలోకం వెళ్ళాలనే సంగతి ఇక్కడ మనకి యేసుక్రీస్తు వారు డైరెక్ట్గా చెప్తున్నారు. మరి చిన్న పిల్లలకు బాప్తిసం ఇవ్వచ్చునా అంటే చాలా మంది ఇస్తున్నారు కదా, అది వాక్యం విరుద్ధమే కదా. మరి ఎప్పుడు బాప్తిసం తీసుకోవాలి అంటే, అతను పెరిగి పెద్దయిన తర్వాత, అతను వయసు వచ్చిన తర్వాత మంచి ఏంటో తెలిసిద్ది, చెడేంటో తెలిసిద్ది. పాపం చేసినట్లయితే, దేవునికి ఇష్టంగా ఉండాలనుకున్నప్పుడు పాపం చేసినట్లయితే ఆ పాపానికి క్షమాపణ నిమిత్తం యేసుక్రీస్తు నామంలో బాప్తిసం తీసుకోవాలి. దానికి కూడా రెఫరెన్స్ ఉందండి. హెబ్రీయులకు రాసిన పత్రిక, అపోస్తలుడైన పౌలు గారు చెప్తున్నారండి. హెబ్రీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 14 వచనం చూద్దామండి. వయసు వచ్చిన వారు అభ్యాసం చేత మేలు కీడులను వివేచించుటకు సాధకం చేయబడిన జ్ఞానేంద్రులు కలిగి ఉన్నారు. అంటే బాప్తిసం అప్పుడే ఇవ్వాలండి. వయసుకు వచ్చిన తర్వాత అతను పాపం చేసినట్లయితే యేసుక్రీస్తు నామంలో బాప్తిసం తీసుకోవాలి. అది ఎలా తీసుకోవాలంటే చెప్పాను కదా, యేసుక్రీస్తు వారు ఎలా తీసుకున్నారండి? మునిగారు. అది సరైన బాప్తిసం. అంతేగాని చిలకరింపు బాప్తిసం తీసుకోకూడదు, జెండా కింద దూరి వెళ్ళకూడదు, ఆ తర్వాత నీటిలో అలా ముంచి తీసేస్తారు. అలా కాదండి. యేసుక్రీస్తు ఎలా అయితే బాప్తిసం తీసుకున్నాడో అటువంటి బాప్తిసం తీసుకోవాలి. ఎప్పుడు తీసుకోవాలంటే ఏమండి, వయసు వచ్చిన తర్వాత అతనికి మంచి ఏంటో చెడ్డేంటో తెలిసే వయసు రావాలి. మరలా పాపము చేయకుండా ఉండటానికి ఒకసారే తీసుకోవాలి. చిన్నపిల్లల బాప్తిసం ఒకవేళ అలా ఎవరైనా తీసుకుంటే అది సరైన బాప్తిసము కాదు. అంతేగాని తెలియకుండా కొంతమంది మరి పెళ్ళిళ్ళకి బాప్తిసం తీసుకుంటారు. అది కూడా అలా తీసుకోకూడదండి. రక్షణ కొరకు మాత్రమే నీటిలో మునగాలి. పాప క్షమాపణ నిమిత్తము యేసుక్రీస్తు నామంలో బాప్తిసం తీసుకోవాలి. అంతేగాని చిన్నపిల్లలకు బాప్తిసం ఇవ్వకూడదు. ఏది మంచిదో ఏది చెడ్డదో వాళ్ళకు వయసు వచ్చిన తర్వాత బాప్తిసం యొక్క ప్రాముఖ్యత గురించి తెలియజేసి బాప్తిసం ఎందుకు తీసుకోవాలో చెప్పి ఇవ్వాలి తప్ప బలవంతంగా బాప్తిసం మాత్రము ఇవ్వకూడదు.
అర్థమైందండి. అంతేగాని చిన్న పిల్లలు కూడా బాప్తిసం ఇవ్వకూడదు. అతనికి బాప్తిసం గురించి చెప్పాలి, వివరణ ఇవ్వాలి. అప్పుడు అతను ఒప్పుకుంటేనే తప్ప బాప్తిసం తీసుకో. ఆ బాప్తిసం ఎలా తీసుకోవాలో చెప్పాను. చిన్నపిల్లల బాప్తిసం తీసుకోకూడదు. యేసుక్రీస్తు వారు ఎలా తీసుకున్నారు అలాగే బాప్తిసం తీసుకోవాలి. కనుక ఈ ప్రశ్నకి సమాధానం దొరికిందని నేను అనుకుంటున్నాను.